హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రిష్ విహారీ ఆఫీస్కి వెళ్ళగానే విహారీ హాయ్ క్రిష్ అని క్రిష్కి హైఫై ఇస్తాడు. హాయ్ బ్యాట్మెన్ అని క్రిష్ అంటూ ఉంటాడు. అవును క్రిష్, మీ అమ్మకు ఎలా ఉంది? తను స్పృహలోకి వచ్చిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. మా అమ్మ స్పృహలోకి వచ్చింది బ్యాట్మెన్, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పి ఈ జీడిపప్పు ఉప్మా ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. జీడిపప్పు ఉప్మానా, నాకు చాలా ఇష్టం అని చెప్పి విహారీ అంటాడు. ఒకసారి మా అమ్మ చేసిన జీడిపప్పు ఉప్మా టేస్ట్ చూడండి బ్యాట్మెన్ అని క్రిష్ విహారీకి జీడిపప్పు ఉప్మా ఇస్తాడు. జీడిపప్పు ఉప్మా తిందామని బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో లెటర్ ఉంటుంది. లెటర్ని విహారీ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. రాత్రి మంటల్లో నన్ను సమయానికి వచ్చి మీరు కాపాడారని హర్ష క్రిష్ చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ టైం మీ ఆఫీస్కి వచ్చి మీ కొలీగ్స్ అందరి ముందు చాలా కోపంగా మాట్లాడాను. అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని లక్ష్మి జీడిపప్పు ఉప్మాలో లెటర్ రాసి ఉంచుతుంది. అది విహారీ పైకి చదువుతూ ఉంటాడు. సార్, మా అక్క మీరు సేవ్ చేసినందుకు ఆ లెటర్ రాసినట్టుంది అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. అవును బ్యాట్మ్యాన్, మీరు సేవ్ చేశారు కదా, అందుకే మా అమ్మ లెటర్ రాసినట్టుంది. మీరు ముందు జీడిపప్పు ఉప్మా టేస్ట్ చేయండి అని చెప్పి క్రిష్ అంటాడు. ఇక విహారీ జీడిపప్పు ఉప్మా తినగానే లక్ష్మిని గుర్తు చేసుకుంటాడు. క్రిష్, ఈ ఉప్మా ఎవరు చేశారా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏ బ్యాట్మ్యాన్, బాలేదా అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. చాలా బాగుంది అని చెప్పి విహారీ అంటాడు. మా అమ్మే చేసింది బ్యాట్మ్యాన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఈ ఉప్మా తింటుంటే నాకు ఇష్టమైన వాళ్ళ చేతి వంటను తిన్నట్టు అనిపిస్తుంది క్రిష్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ బ్యాట్మ్యాన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే బ్యాట్మ్యాన్, ఇక నేను బయలుదేరతాను అని క్రిష్ అంటూ ఉంటాడు. సరేరా, బాయ్ అని చెప్పి విహారీ అంటాడు. సార్, నేను క్రిష్ని పంపించేసి వస్తాను అని చెప్పి హర్ష అంటాడు. సరే హర్ష అని చెప్పి విహారీ అంటాడు. ఇక క్రిష్ హర్ష ఇద్దరూ కలిసి ఆఫీస్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా వడ్డీలో శకుంతల క్రిష్ని చూసి, రే బుడ్డోడా, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. నా పేరు బుడ్డోడు కాదు, క్రిష్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అవును, మీరేంటి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు? ఎవరిని ఏడిపిద్దామా అని చూస్తూ ఉంటారు కదా అని క్రిష్ అంటాడు. రే, నువ్వు చూడటానికి బుడతడివే కానీ మాటలు చాలానే ఉన్నాయే అని చెప్పి వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని వడ్డీ శకుంతల క్రిష్ని అడుగుతూ ఉంటే, నువ్వెందుకు వచ్చావు అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ క్యాంటీన్ మందేరా, మనమే ఇక్కడ ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాము అని చెప్పి వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. ఇక క్రిష్ పక్కపక్కమని నవ్వుతూ ఉంటాడు. రే, ఏంట్రా అలా నవ్వుతున్నావు అని చెప్పి వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. నీ వంటలు ఈ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు తింటున్నారా? లోపల ఉన్నారే బాస్, ఆ బాస్కి మా అమ్మ జీడిపప్పు ఉప్మా చేసి పంపించింది. ఉప్మా తిని చాలా బాగుందని చెప్పారు. నీ వంటలు తిని ఎవరైనా బాగుందని చెప్పారా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇక వడ్డీ శకుంతలకు కోపం వస్తుంది. ఇదంతా కూడా ఆ సిరి కావాలనే చేస్తుందా? నా క్యాంటీన్కి దెబ్బ కొట్టాలని ఇదంతా చేస్తుందా అని వడ్డీ శకుంతల మనసులో అనుకుంటుంది. ఒరే క్రిష్, ఆవిడతో మనకెందుకురా, రారా అని హర్ష క్రిష్ని లాక్కొని వెళ్తూ ఉంటాడు. రేయ్, త్వరగా రండ్రా, పని పడింది అని వడ్డీ శకుంతల రౌడీలను తీసుకొని సిరిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి లోన్ అప్లికేషన్ తీసుకొని బ్యాంకుకు వెళ్తుంది. మీ పేరేంటమ్మా అని చెప్పి బ్యాంకులో వాళ్ళు అడుగుతూ ఉంటే లక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చావా అమ్మా అని చెప్పి బ్యాంక్ వాళ్ళు అడుగుతూ ఉంటే, ఇదిగోండి సార్ అని చెప్పి లక్ష్మి సర్టిఫికేట్లను బ్యాంక్ వాళ్ళకి ఇస్తుంది. ఇక లక్ష్మి డీటెయిల్స్ అన్నీ కూడా ల్యాప్టాప్లో ఎంటర్ చేస్తూ ఉంటారు. సార్, లోను ఎంత వస్తుంది సార్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మీకు ఎంత కావాలమ్మా అని చెప్పి బ్యాంక్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఒక 5 lakhs కావాలి సార్ అని లక్ష్మి అంటుంది. 5 lakhsా? ఏమీ పెట్టుకోకుండా 5 lakhs కష్టం, కానీ ఒక 3 lakhs ట్రై చేస్తామమ్మా అని బ్యాంక్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సార్, వీలైనంత తొందరగా లోన్ వచ్చేలా చూడండి సార్ అని లక్ష్మి చెప్తుంది. సరే అమ్మా, ఇవిగమ్మా, ఇవి తీసుకో, వీటితో మాకు పని లేదు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు కొన్ని కాగితాలను లక్ష్మికి ఇస్తారు. ఇక లక్ష్మి, సరే అండి, నేను బయలుదేరుతాను,
లోన్ రాగానే నాకు ఫోన్ చేస్తారా అని లక్ష్మి అంటూ ఉంటే, అవునమ్మా నువ్వు ఇక్కడ ఇచ్చిన నెంబర్కే ఫోన్ చేస్తాను అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి ఆ అప్లికేషన్లు తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు పద్మాక్షి ఒంటరిగా నుంచొని లక్ష్మిని వెతకమని, లక్ష్మి ఆచూకీ తెలుసుకోమని ఆ డిటెక్టివ్ గడికి చెప్పి ఎన్ని రోజులవుతుందో. ఆ డిటెక్టివ్ గడు ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకసారి ఫోన్ చేసి అసలు లక్ష్మి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందో లేదో కనుక్కుంటాను అని పద్మాక్షి మనసులో అనుకొని వెంటనే డిటెక్టివ్కి ఫోన్ చేస్తుంది. డిటెక్టివ్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మేడం చెప్పండి అని అంటూ ఉంటాడు. చెప్పాల్సింది నేను కాదు నువ్వు. ఆ లక్ష్మి గురించి ఏదైనా డీటెయిల్స్ తెలిసాయా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ పనిలోనే ఉన్నాను మేడం, ఒక్క 2 నిమిషాలు లైన్లో ఉండండి అని డిటెక్టివ్ అంటాడు. ఇక డిటెక్టివ్ లక్ష్మికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ను ఎంటర్ చేయగానే లక్ష్మి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. డిటెక్టివ్ పద్మాక్షిని మేడం అని అనగానే చెప్పు అని పద్మాక్షి అంటుంది. ఆ లక్ష్మి డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసిపోయాయి మేడం అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు. తెలిసిపోయాయా అంటే ఆ లక్ష్మి బ్రతికే ఉందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. మేడం ఆ లక్ష్మి బ్రతికే ఉంది. ఆ లక్ష్మి లోన్ కోసం అప్లై చేసినట్టు ఇప్పుడే మనకు ల్యాప్టాప్లో కనిపిస్తున్నాయి మేడం అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు. నాకు ఒక్కసారి ఆ లక్ష్మికి సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. దాని ఇంటి అడ్రస్ కావాలి, అది ఎక్కడుంటుంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. వైజాగ్లో మేడం, వైజాగ్ నుంచి తను లోన్కి అప్లై చేసినట్టు కనిపిస్తుంది అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు. వైజాగా అని పద్మాక్షి షాకింగ్గా అంటూ ఉంటుంది. అవును మేడం వైజాగే, తన ఇంటి అడ్రస్ అన్నీ కూడా షేర్ చేశాను, చెక్ చేసుకోండి, ఉంటాను, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా మేడం అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటాడు. ఇంకా ఏమీ అవసరం లేదు, ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను అని పద్మాక్షి ఫోన్ కట్ చేస్తుంది. ఆ లక్ష్మి బ్రతికే ఉందా, ఆ లక్ష్మి ఈ వైజాగ్లో ఉందా అని పద్మాక్షి మనసులో అనుకొని వెంటనే డిటెక్టివ్ పంపించిన డీటెయిల్స్ని చెక్ చేస్తుంది. ఆ రోజు నేను పెట్టిన ఆ రౌడీ లక్ష్మి చనిపోయిందని చెప్పాడు. ఈ డిటెక్టివ్ ఏమో లక్ష్మి లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టు, లక్ష్మి వైజాగ్లో ఉన్నట్టు చెప్తున్నాడు. ఏది నిజమై ఉంటుంది, అసలు ఆ అడ్రస్కి వెళ్తే ఏదైనా డీటెయిల్స్ తెలుసాయేమో అని పద్మాక్షి మనసులో అనుకొని కారులో స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి అప్లికేషన్లు తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా వడ్డీ శకుంతల లక్ష్మిని చూసి, రే వెతకపోయిన తీగ కాలికే తగిలినట్టు ఆ సిరి మనకు కనిపించిందిరా, కార్ ఆఫ్ చేయి అని చెప్పి వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి ఎదురుగా వెళ్ళి వడ్డీ శకుంతల మనుషులు కారుని ఆఫ్ చేస్తారు. లక్ష్మి షాకింగ్గా కారు వైపు చూస్తూ ఉంటే వడ్డీ శకుంతల కారులో నుంచి దిగి, ఏ సిరి ఏంటి రాత్రి హోటల్ తగలబడింది, అందులో నువ్వు కూడా చచ్చావనుకున్నానే, చావకుండా బ్రతికిపోయావు అని చెప్పి వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. నా హోటల్ తగలబడిందని నీకెలా తెలుసు అని లక్ష్మి అంటుంది. నీ హోటల్ తగలబెట్టింది నేను, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పి వడ్డీ శకుంతల అంటుంది. నా హోటల్ తగలబెట్టింది నువ్వా, ఎందుకు ఎందుకు ఇలా చేశావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నా క్యాంటీన్కి పోటీగా నువ్వు హోటల్ పెట్టావు, నా క్యాంటీన్లో తినే వాళ్ళంతా కూడా నువ్వు చేసే వంట రుచిగా ఉందని నీ వైపు వస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను సిరి, అందుకే నీ హోటల్ని తగలబెట్టేశాను అని వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. నా హోటల్ తగలబడిపోవడానికి కారణం నువ్వా, మా బామ్మకు ఆపరేషన్ చేయించాలి, నా కొడుకుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, హోటల్ మీద వచ్చిన డబ్బుతో బామ్మకు ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాను, నా కొడుకుని మంచి స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకున్నాను, కానీ నా ఆశలన్నీ కూడా నాశనం చేశావు నిన్ను అని లక్ష్మి వడ్డీ శకుంతల గొంతు పట్టుకుంటుంది. నా గొంతే పట్టుకుంటావా అని చెప్పి వడ్డీ శకుంతల లక్ష్మి చేతిలో ఉన్న అప్లికేషన్ లాక్కుంటుంది. ఏంటివి అని చెప్పి వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. అవి నావి నాకు ఇచ్చేయి అని లక్ష్మి అంటుంది. రే ఈ ఏం పేపర్లో చూడండిరా అని వడ్డీ శకుంతల రౌడీలకు పేపర్ ఇవ్వగానే, లోన్ అప్లికేషన్ అక్క అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. వాటిని కూడా తగలబెట్టేయండిరా అని వడ్డీ శకుంతల అంటుంది. వద్దు, ఆ పేపర్లని ఏం చెయ్యొద్దు అని లక్ష్మి అంటుంది. నా గొంతు పట్టుకున్నావు కదవే, నీకు బుద్ధి చెప్పకపోతే ఎలా అని చెప్పి వడ్డీ శకుంతల డాక్యుమెంట్ని కాల్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్ని తన చేతులతో ఆర్పేసి డాక్యుమెంట్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఈ వడ్డీ శకుంతలతో పెట్టుకుంటే ఊరుకోను,
వడ్డీ శకుంతలంటే భయపడాలే కానీ గొంతు ఎత్తి మాట్లాడాలని చూడకూడదు. ఈరోజు నువ్వు నా గొంతు పట్టుకున్నావు. ఈ విషయం ఈ ఊరిలో ఎవరికైనా తెలిస్తే నాకంటూ విలువ ఉంటుందా? నిన్ను అందుకే ఇంతలా బాధ పెడుతున్నాను. ఇంకొకసారి నా జోలికి రామాకు అని చెప్పి వడ్డీ శకుంతల లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఎందుకు నా ప్రతి విషయంలో అడుగడుగున అడ్డుపడుతున్నావు అని లక్ష్మి తనలో తానే ఏడుస్తూ దేవుణ్ణి నిలదీస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. క్రిష్ స్కూల్ ఫీజు కట్టాలి, బామ్మకు ఆపరేషన్ చేయించాలి, ఎలా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఆ డిటెక్టివ్ పంపించిన అడ్రస్ ఇదే కదా అని పద్మాక్షి మనసులో అనుకొని మెల్లగా ఎవరూ చూడకుండా లక్ష్మి ఇంటి దగ్గరకు వస్తుంది. లక్ష్మి ఇంట్లో కూర్చొని ఉంటే పద్మాక్షి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. లక్ష్మిని చూసిన పద్మాక్షి ఒక్కసారి షాక్ అవుతుంది. లక్ష్మి చచ్చిపోలేదు, లక్ష్మి ఈ వైజాగ్లోనే బ్రతికే ఉంది అని చెప్పి పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. సహస్ర జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ లక్ష్మి విహరి జీవితంలోకి మళ్ళీ రాకూడదు. ఈ లక్ష్మిని చంపైనా సరే నా కూతురు సంతోషంగా ఉండేలా చేస్తాను. ఈ లక్ష్మి గురించి విహారికి తెలిసిపోయిందంటే వాడు మళ్ళీ ఈ లక్ష్మి వెనకే తిరుగుతాడు అని పద్మాక్షి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. చేస్తాను, నేను చేయాల్సింది చేస్తాను, లక్ష్మిని విహారిని ఎప్పటికీ కలవనివ్వను అని పద్మాక్షి లక్ష్మిని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.